బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే కొనసాగుతుంది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదిపట్ల శ్రీ కాలపీఠం భారత యాదవ సమితి వేసిన లంచ్ మోషన్పై విచారణ జరిపిన హైకోర్టు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తుది తీర్పును జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం లేదు, కానీ శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడం వల్ల హిందువులు, ముఖ్యంగా యాదవుల మనోభావాలు దెబ్బతింటున్న వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని ఈ నెల 18న స్టే విధించారు. దీనిపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ నిర్వాహకులు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. శ్రీకృష్ణ రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావడంతో మార్పులు చేసినట్లు నిర్వాహకుల తరపున అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు చెప్పారు. ఇక విగ్రహం నుంచి నెమలి పింఛం పిల్లన గ్రోవిని తొలగించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సదరు అడ్వకేట్ న్యాయస్థానానికి సమర్పించారు. ఇక మరోవైపు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారి తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేస్ లో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో విగ్రహాన్ని పెడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన పోషించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టడం ఏంటని విగ్రహ ఏర్పాటుపై స్టేని పొడిగించాలని కోరారు. అయితే సదరు న్యాయవాది వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న జస్టిస్ రామచంద్రరావు శ్రీకృష్ణ రూపంలో సినిమాల్లో నటించినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు అని అన్నారు. అలాగే శ్రీకృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని ప్రపంచం మొత్తానికి ఆరాధ్య దైవమన్నారు. దేవునికి కులాన్ని ఆపాదించడం సమంజసం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తుది తీర్పును రిజర్వ్ చేశారు.